అన్నదాతకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు బీరకాయతో మీకు మధ్య చట్నీ పెరుగు చట్నీ చూపిస్తా. బీరకాయతో దానికి కావాల్సిన బీరకాయలు, పెరుగు అంటే గట్టిగానే చేసుకుంటానండి పెరుగు పచ్చడి కదా. తర్వాత నేను మిరపకాయలు వేయించుకుని పెట్టుకున్నానండి. మిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకుని వేసుకున్నాను. తర్వాత పోపుకి ఎల్లుల్లిపాయ కొంచెం అంటే ఎల్లుల్లిపాయ దీన్ని కూడా వేస్తానన్నమాట, మిక్సీ పడతాను అది. తర్వాత ఇదిగో పోపుకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, మెంతులు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఉప్పు తెలుసు కదా, ఆయిల్, పసుపు, పెరుగులో పసుపు వేసుకుంటాం కొంచెం. చూడండి చేస్తున్నా, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. బీరకాయతో అన్నీ మనం పాలు పోసుకుని వండుకుంటూ ఉంటాం కదా. బీరకాయతో కొంచెం అన్నీ చేసుకుంటూ ఉంటాము, కర్రీస్, పచ్చడి, బీరకాయ పచ్చడి ఇలాంటివి. నేను బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేశానండి, అది చూపిస్తాను. చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి కొంచెం. దీంట్లో ఇట్లా జీలకర్ర అలాంటివి ఏమవుతుంది, ఎందుకంటే దాంట్లో మనం దీంట్లో వేసుకున్నాం కదా మిరపకాయల్లో, సరిపోతుంది. ఈ ముక్కలు మాత్రం వేయించుకోవటానికి ఈ ఆయిల్, బీరకాయ ముక్కలు. ఈ పెద్ద ముక్కలు ఏమో మిక్సీ పడతా, ఈ ముక్కలు ఏమో మామూలుగా వేస్తానమాట. మనకి కలుపుకుంటే బాగుంటాయి, అన్నం వస్తూ ఉంటాయి ముక్కలు తినటానికి. చాలా బాగుంటాయి ఇవి. నేను చేస్తాను, మీరు చేసి చూసుకుని తినండి. ఒక్కసారి చేసుకోండి. మీరు ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్లో. ఇది ఒకటి మనం పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుంటాం, చాలా బాగుంటుంది. వంకాయతో చేశాను నేను పెరుగు పచ్చడి. ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు అనుకుంటా. వంకాయతో కూడా చేశానండి, తెల్ల వంకాయతో. చూడండి చాలా బాగుంటాయి అన్నమాట. నేను అన్ని నిమ్మకాయలతో పచ్చళ్ళు, తర్వాత చాళ్ళు, తర్వాత పచ్చి పులుసులు, పచ్చళ్ళు ఇలాంటి అన్ని ప్రతిదీ కూడా నిమ్మకాయతో చూపిస్తున్నానండి. నేను రాగులు కూడా శనగలాగా తాలింపు పెడతాం కదా, అలా కూడా చేసి పెట్టాను వీడియో. చూడండి చాలా బాగుంటాయి. అవి కూడా అట్లా తీసుకుంటే మీరు కొంచెం క్యారెట్ తురిమి వేసుకుని చేసేసుకోవాలంటే నిమ్మకాయ పిండుకుని చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని అందంగా అవి ఒకరిచ్చి స్మూత్గా ఒకరిచ్చేసి తాలింపు పెట్టుకోవాలి. మీరు అది నానబెట్టాలి 2 గంటలు 3 గంటలు నానబెట్టిన తర్వాత అవి అలా వేసుకొని మీరు సాయంత్రం టీ టైంలో తిన్నానుకోండి, 1 కప్పు, చాలా బాగుంటుంది. పిల్లలకు విన్నా మంచిదే కదండి. రాగులు, ఈ కొరలు ఇలాంటివన్నీ, మనం జొన్నలు ఇలాంటివన్నీ పెట్టాలి పిల్లలకు కూడా. ఈ అలసందలు, బొబ్బర్లు ఇలాగే అన్ని శనగలు, తర్వాత ఈ జొన్నలు కూడా, గంటెలు ఇలాంటివి చాలా బాగుంటాయండి. అలాగా మీరు చేసుకుంటే కలిపి పెట్టుకుంటే ఉడకబెట్టి. బీరకాయ మగ్గుతుందండి, చూపిస్తాను. దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకుంటామండి, అంటే పచ్చిదే ఉల్లిపాయ తరిగి దాంట్లో వేసుకోవాలి మజ్జిగలో. మజ్జిగలో నేను వాముతో మజ్జిచారు పెట్టారండి, చూడండి. అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మారేడు పచ్చడి చేశానండి, మారేడు ఆకులతో పచ్చడి చేశాను నిమ్మకాయతో, చాలా బాగుంటుంది. అది కూడా చూడండి. దోసకాయ పచ్చడి అన్నీ కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తారండి. ఇవి మగ్గుతున్నాయండి, మగ్గాక చూపిస్తాం మీకు. ఇంకొకటి, ఈ అత్త కోడళ్ళు అండి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అసలు అత్తగారు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. తను జాబ్ చేసి వచ్చి
ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళ కోడలకి మల్లెపూలు తెస్తుంది వచ్చేటప్పుడు. మీకు తెలుసా? కోడలకి మల్లెపూలు తెచ్చి మాగట్టి చక్కగా ఆమెకి జడల్ని జడబెడుద్ది. ఏది 5ంటికో 6ంటికి 6:30 7 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో జడల్ని చక్కగా మల్లెపూలు పెడుద్ది. కొడుకు ఏదో ఆఫీస్లో పనిచేస్తారు, ఆయన కూడా వచ్చే వరకు ఆ కోడళ్ళ అత్తలు ఇట్లా మల్లెపూలు పెట్టుకుంటారు అనమాట. అంత బాగా చూసుకుంటుంది. ఎవరు ఎవరు చూసుకుంటారు చెప్పండి అలాగా కోడల్ని? అసలు నాకు ఎంత ముచ్చట వేస్తుందో వాళ్ళని చూస్తే, ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. అసలు చాలా అండి, చాలా గ్రేట్ ఆమె అత్తగారు అలా చూడటం అనేది. ఎంత కూడా కోపరాదండి. ఆయన కానీ అరిస్తే భర్త అరిసారనుకో, కొడుకు ఫైల్ అయ్యాడు అనుకోండి. ఒక్కొక్కసారి కోపాలు వస్తాయి కదా, దీనికాడు వచ్చినప్పుడు కోపం వస్తే అరే నోర్మి అదేం చేసిందా అని చెప్పేసి సాటేసుకొస్తుంది అన్నమాట. కొడుకుని మాట్లాడనివ్వదు, కోపం చేయనివ్వదు ఆమె మీద. తర్వాత ఈ ఏమని కూడా కోడలు అంటది అన్నమాట, అలా మాట్లాడక ఎదురికి మాట్లాడక ఎదురు మాట్లాడుతూ అనగానే సైలెంట్ అయిపోద్ది ఆ కోడలు. అసలు ఎంత బాగుంటుంది అంటే అలా అసలు చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు వాళ్ళ ఇంటికి వెళ్తే. అంత మంచి ఫ్యామిలీ వాళ్ళు. అదన్నమాట. ఇక సాయంత్రం మాతో ముచ్చట్లు పెడతారు కాసేపు, మేమంతా కలిసి కూర్చుంటాం వాళ్ళ ఇంటాడే. లేదు అంటే మా ఇంటికి వస్తే మా ఇంట్లో అన్నమాట. చాలా బాగుంటారు అత్త కోడళ్ళు. అలా ఉండాలండి ప్రతి కుటుంబం. మా అత్తగారు అలా ఉంటే అసలు అత్త కోడళ్ళు ఇంకా వాళ్ళని చూసి చాలా మంది నేర్చుకుంటారండి. ఇలా ఉండాలా, ఇలా ఉండాలా అని. కానీ ఎవరికి బుద్ధి వస్తుందని ఈ రోజుల్లో? ఎవరికి బుద్ధి వస్తుంది చెప్పండి? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఆడుకుంటున్నారు, ఎంతమంది కోడల్ని హింస పెడుతున్నారు. ఆ కోడలు కూడా అలాగే ఉంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కోడలు ఎలా చేస్తుందంటే, ఆమె రోడ్డుకి పరిగెత్తుకు వచ్చింది, కొద్దేమో కోడలు కొట్టిద్దేమోనని రోడ్డుకి పరిగెత్తుకు వచ్చిందండి ఒక ఆమె. అయితే అంత ఇదిగా ఉన్నారు కోడలు కూడా. మరి అంత ఇదిగా ఉండొద్దండి. వాళ్ళకు కూడా కొడుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి కోడళ్ళు వస్తారు. ఎలా ఉంటుందో అది ఊహించుకోమని చెప్తున్నాను నేను. ప్రతి వాటికి ఇదే చెప్తున్నాను, ఊహించుకోవాలా. మనకి ఏ పొద్దున ఏమి జరగబోతుంది అనేది ఊహించుకుంటే మాత్రం మనం తప్పు చేయండి. చాలా జాగ్రత్తగా ఉంటారు అత్త కోడళ్ళు అలాంటి పనులు చేస్తూ ఉంటే. కానీ ఈ అత్త కోడళ్ళు చూసి చాలా నేర్చుకోవాలండి వాళ్ళంతా కూడా. అసలు ఎంత బాగుండదు అంటే వాళ్ళ పద్ధతి నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా మంచి వాళ్ళు అన్నమాట. చాలా బాగుంటుంది. అట్లా చూస్తా నాకు అలాగే చూడాలనిపిస్తుంది. నా దృష్టి తగ్గిద్దేమో వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటారు ఇంట్లో అత్త కోడళ్ళు. సరేనండి, ఇది అయిపోయింది. నేను మిక్సీ పట్టుకొచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి, అది మిక్సీ పట్టి దీంట్లో కలిపానండి, పెరుగులో కలిపాను. ఈ ముక్కలు కూడా వేసుకున్నాను. దీంట్లో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయని చెప్పాను కదా, అది వేసుకున్నాను. ఇప్పుడు పోపు పెడతా దీంట్లో. ఇక సూపర్గా ఉంటుంది మన పెరుగు పచ్చడి. సరేనా? ఏదో ఒకటి మా చేతిలో వణుకుతాయి, ఏ స్టవ్ ఎగదు, కొట్టి కొట్టి. పెరుగు పచ్చడిలో కొంచెం వేసుకుందామండి ఆయిల్. ఇంటిగా 1 స్పూన్. సరేనా? మెంతులు నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకుని చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. నేను చెప్తున్నాను కదా మీకు. నిజంగా నేను తిన్నట్టుగా తినండి. మీరు ఎలా ఉందో మీరే చెప్తారు. ఒక వారం తిని చూడండి బాబు, ఎక్కువ వద్దు. ఇదిగో జీలకర్ర కూడా ఎక్కువ వేసుకుంటున్నాను నేను, మజ్జిగలో బాగుంటుంది జీలకర్ర. అందరూ అత్త కోడలు అలా ఉంటే చాలా బాగుంటుందండి ప్రతి ఇంట్లో. కొంచెం నేర్చుకుని అలాగే ఉండేలాగా చేయండి. మీరు ఉండండి. ఎందుకంటే గొడవలు ఈరోజు ఉండి రేపు పోతాం, ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో మనకు తెలియదు. గొడవలు పెట్టుకుని ఏమి సుఖపడదామండి చెప్పండి?
ఆ కోపంలో ఏదో ఒకటి చేయాలనిపించేస్తుంది కదా, అలా చేయొద్దు. మనం ఆ కోపం ఉండదు, కోపం తగ్గించుకోండి. కోపం తగ్గించుకుంటే ఎంత సంతోషంగా ఉంటామంటే మనం. ఎల్లుల్లిపాయ వేసా అండి, మిరపకాయలు వేసా, ఎల్లుల్లిపాయ వేసా. ఫస్ట్ వేయాలని చెప్పా, నేనే కూడా చేసా కదా. కొంచెం కరివేపాకు వేసుకుందాం. దీంట్లో అక్కర్లే, పచ్చడిలో ఏదో వేసుకోవాలంటే వేసుకుంటాను నేను. లేకపోతే ఇలాంటి ఇవే చిన్న చిన్న ఏంటిని ఈ ఆలు ఇవి ఉంటాయి కదా, ఇవి బాగుంటాయి. సరే, దీంట్లో నేను ఇంకొక సీక్రెట్ ఉట్టిది మనం దాంట్లో వేస్తాం. ఏది పెరుగులో వేస్తాం. పెరుగులో వేయకోకుండా ఇలా వేసుకున్నాం అనుకోండి, పోపులో చాలా సూపర్గా ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. పెరిగేసి చూడండి. సూపర్గా ఉంది చూడండి, పెరుగు చట్నీ ఎంత బాగుంది కదా. ఇది నేను తిని చూపిస్తాను మీకు. మీరు ఇలాగే చేస్తే చాలా బాగుంటుంది చూడండి, ఒక్కసారి చేసుకుని తినండి. ఇది ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉండేది ఏంటంటే బాబు, మీకు అందరికీ తెలుసు. ఎంత సూపర్గా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. చూసారా ఎంత గట్టిగా ఉందో పెరుగు. ఇలాగే చేసుకోవాలి. ఇలా దాన్ని ఏమి ఇవ్వద్దు మీరు. చక్కగా పసుపు మనం కొంచెం పోపు అది బంద్ చేసిన తర్వాత వేడి మీద వేయండి, ఆయిల్ చాలా బాగుంటుంది. బీరకాయతో ఎంత బాగుందో అసలు మర్చిపోలేమండి. దీనికి మాత్రం ఇంకొకటి వంకాయతో కూడా సూపర్గా ఉంటుంది, వంకాయ పెరుగు పచ్చడి. తర్వాత ఇది కూడా పొట్లకాయతో, బెండకాయతో కూడా చేస్తారు తెలుసా పెరుగు పచ్చడి. చేస్తాను నేను మరో వీడియోలో చూడండి. ఇది మాత్రం ఇలాగే చేసుకుంటాండి మీరు. నేను ఉల్లిపాయ వేసుకోలేదండి, ఉల్లిపాయ వేసుకోలేదు. మీకు కావాలంటే నేను ఉల్లిపాయ వేసుకోలేదు, వద్దనుకుంటున్నాను, అందుకనే వేసుకోలేదు. లేకపోతే మీకు ఉల్లిపాయ వేసేదాన్ని. ఉల్లిపాయ మాత్రం వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు దీంట్లో ఇంత వేసుకుంటే తినటానికి బాగుంటుంది. మా పాప ఉల్లిపాయ వేసావు, ఉల్లిపాయ వాసన వచ్చేస్తుంది నోరు అని చెప్పేసి తినదు, అందుకని ఉల్లిపాయ వేయలే. వేసుకునేదాన్ని నేను. ఇప్పుడు నేను ఏం చేశానంటే తినేటప్పుడు ఖచ్చితంగా ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకుని చక్కగా కొట్టుకుంటూ తింటాను. సరేనా? చాలా బాగుంటుందండి. ఇలాగే నేను ఎలా చేశానో మీరు అలా చేసుకుని తినండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకుని చూడండి, మీరు కామెంట్ తప్పకుండా పెట్టండి ఎలా ఉన్నది. సరేనా? ఇంకోటి లాస్ట్కి మీరు నాకేమిస్తారో మీకు తెలుసు కదా, బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ఈ 4 చేయండి. బెల్ కూడా ప్లీజ్.